आनंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సన్నిధి మనం అన్నా సాహెబ్ దాబోల్కర్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. బాబా ఆయనకి హిమాత్ పంతర్ ఎందుకు పిలిచారు, కేవలం వాదించడం అనే లక్షణం కలిగిన ఆ లక్షణాన్ని, అహంకారాన్ని తొలగించడం కోసం బాబా రాజనీతిజ్ఞుడైనటువంటి గొప్ప మేధావైనటువంటి ఆయన పేరు పెట్టి పిలిచి ఇతను ఆలోచింపజేసేట్టుగా చేశారు. అరే నేను అలాంటి వాడిని కాదే, అయినా నాకు ఇలా పెట్టారు అంటే బాబా ఇది దానిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపడానికి అని చెప్పి తెలుసుకొని, తర్వాత బాబా దగ్గర నుంచి క్రమంగా బాబా దగ్గర ఉంటూ ఆ లీలలు చూస్తూ సాటే కలిగిన లీలని అని చూసిన తర్వాత తనకు కూడా ఆలోచన కలిగింది. నేను ఎంతో కాలంగా సాయి సేవ చేస్తూ ఉన్నా, 7 సంవత్సరాలుగా సాయి సేవ చేస్తూ ఉన్నా, 40 సంవత్సరాలుగా శ్రీ విచిత్ర పారాయణ చేస్తూ ఉన్నా, కానీ నాకు ఇలాంటి దివ్యమైన అనుగ్రహం కలగలేదు. సాటేకి ఒక్క పారాయణకే అటువంటి దివ్యమైన అనుగ్రహం కలిగి బాబా మళ్ళీ ఆయనకి స్వప్నంలో సాక్షాత్కరించి ఏదో చెప్పారు అని కలిగిన తర్వాత తద్వారా మళ్ళీ బాబా చేత ప్రేరేపించబడి శ్యామా దగ్గరికి వెళ్ళి రాధాబాయి యొక్క లీల ద్వారా బాబా తమ గురు సేవా వృత్తాంతాన్ని తెలియజేసి తన అనుగ్రహాన్ని పొందటానికి మార్గం తెలిపారనమాట. అది అతనిలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. అంతకుముందు వరకు బాబా కొంచెం ముస్లిం అనో, లేకపోతే తాను బ్రాహ్మణుడనో, రెండవది స్వయం శక్తితోనో పైకి రావాలనో, ఏదో మనకి తెలిసిదేని అహంకారాలు ఎన్నో ఉంటాయి కదా. విద్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే అహంకారం ఉంటుంది. అందుకని ఇవన్నిటి వల్ల ఉన్న ఇవన్నీ కూడా తొలుగుతూ వచ్చాయి. తర్వాత ఎలాంటి స్థితికి వచ్చారంటే, బాబా యొక్క చరిత్ర కూడా మనం గ్రంథస్థం చేయగలిగితే తర్వాత తరాల వాళ్ళకి బాబా గురించి తెలుసుకొని ఆయన స్మరించుకునే అవకాశం కలుగుతుందని మొదటిసారిగా బాబా శ్యామా చేత అడిగించినప్పుడు బాబా అనుగ్రహించారు. అంటే ఏది అడిగినా కానీ ఆయన మొప్పుకొని వారు బాబా మాత్రం ఈ విషయంలో, ఎందుకంటే ఆయన అవతరించిందే మనం ఉద్ధరించడం కోసం. అందుకు చేసే ఈ ప్రయత్నంలో బాబా అతన్ని ఆశీర్వదించి అది చేస్తే పవిత్రత, జ్ఞానము కలుగుతాయి అని చెప్పి బాబా స్వయంగా ఆ చరిత్రకి రాయడానికి అనుమతి ఇచ్చారు. ఆయన తర్వాత మిగిలిన విషయాలు తను తెలుసుకున్నవి అవి మనకి బాబా గురించి చెప్తూ ఉన్నవి మనం చెప్పుకుంటూ ఉన్నాం. బాబా ఎలా ఉండేవారు అంటే, వీళ్ళు మొదట్లో చూసినప్పుడు ఎంతో మౌనంగా ఉండేవారు. ఎప్పుడన్నా బాగా మితంగా మాట్లాడేవారు. బాబా చెప్పారు కదా, 10 మాటలకు 1 మాటతో సమాధానం చెప్పు. ఆయనకి ఆయనే నిదర్శనం అనమాట. ఏ మాట చెప్పినా కానీ అది ఆయనలోనే పూర్ణంగా వ్యక్తమవుతుంది. ఎంతో మితంగా మాట్లాడేవారు. తమకై తాముగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదట. పగటి సమయంలో ఆయన వేప చెట్టు మీద కూర్చునేవారు. కొంతసేపు అక్కడి పంట కాలువ వద్ద ఒక తుమ్మ చెట్టు నిండా కూర్చునేవారు. మధ్యాహ్నం యథేచ్ఛగా తిరుగుతూ మరి దూరంలో ఉన్న నీమ్గ్రామ్ అనే గ్రామానికి వెళ్ళవచ్చారు. బాబా ఎప్పుడు నీమ్గామ్ వెళ్ళినా కానీ డేంగ్లే ఇంటికి వెళ్ళి పగలంతా అతనితో కాలక్షేపం చేసి వచ్చేవారు. చూడండి, బాబా కాలక్షేపానికి డేంగ్లే వాళ్ళ ఇంటికి వెళ్తే అతనితో కాలక్షేపం చేసేవారట. అతను ఎంత అదృష్టవంతుడు. బాబా స్వయంగా అతని ఇంటికి వెళ్ళేవారు అంటే. అట్లాగే బాబాసాహెబ్ తమ్ముడైన నానాసాహెబ్ తనకు సంతతి లేదని బాధపడుతూ ఉండేవారు. అతను మరో పెళ్లి కూడా చేసుకున్నాడు, కానీ తర్వాత ఇంకా బిడ్డలు కలగకపోతే కొంతకాలానికి బాబాసాహెబ్ డేంగ్లే అతనిని బాబా వద్దకు తీసుకువెళ్ళాడు. మన తమ్ముడిని బాబా దగ్గరికి తీసుకువెళ్తే ఆయన దయ వలన అతనికి కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి రోజులు గడిచే కొద్దీ బాబాను దర్శించడానికి జనం తండోపతండాలుగా రాసాగారు అని చెప్పుకున్నాం మనం. ఇది అని చెప్తూ, పగలంతా ఆయన చుట్టూ భక్తులు పరివేష్టించి ఉంటున్నా బాబాకు మాత్రం ఎవ్వరి తోడు అవసరం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన దయ మీద, ఆయన వల్ల మనం ఉన్నాం. మన ఉనికి ఆయన వల్ల. మేమందరం వచ్చి ఆయనకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామండి. బాబాకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తాం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం, సాయంత్రం పడక. ఇవన్నీ ఆయనకు అవసరమా? మనం చేయకముందు ఆయన అట్లానే ఉన్నారు. ఇవన్నీ మనకి చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పించారు. అందుకనే అంటున్నారు, ఆయనకి మన అవసరం లేదు. భక్తులు ఎంతమంది పరివేష్టించి గమనిస్తూ ఉన్నా కానీ బాబాకి మాత్రం ఎవరితోటి అవసరం లేదు. రాత్రిళ్ళు ఆ శిథిలమైన మసీదులో ఒక్కరే కాలక్షేపం చేసేవారు. ఆయన వద్ద చిలిం, పొగాకు, ఒక లోటా ఉండేవి.
పాదాల వరకు ఉండే ఒక కఫ్ని, తల చుట్టూ ఒక తెల్లని గుడ్డ ధరించి ఎప్పుడూ ఒక సట్కా ఉంచుకునేవారు. ఆయన తమ తల చుట్టూ ఒక తెల్లని వస్త్రాన్ని ధరించి దానిని ఎడమ చెవి వెనుకగా లాగి గట్టిగా జడవలై మెలికివేయడంతో చక్కని రూపం గల శిరస్త్రాణం ఏర్పడేది. ఎట్లా చూడండి, ఏ ఫోటోలో చూసినా బాబా అది కట్టుకునేది ఎంత పర్ఫెక్ట్గా కనపడుతుందో. అది బాబా అంత ఇదిగా కట్టుకునేవారు. ఒక్కొక్కసారి 8 రోజుల వరకు కూడా స్నానం చేయకుండా అలానే ఉండిపోయేవారు. ఆయన ఎప్పుడూ పాదరక్షలు ధరించకుండానే నడిచేవారు. కేవలం ఒక గోనె మొక్కపై మాత్రమే కూర్చునేవారు. అంతేగాని సుఖకరమైనటువంటి పరుపులు అవసరం అనుకునేవారే కాదు. పడుకోవడానికి కూడా సరి అయిన పరుపును గురించిన ప్రశ్నే లేదు. అంతవరకు గోనెగుడ్డే ప్రీతితో ఆయన రోజుల తరబడి కూర్చోవడానికి ఉపయోగించేవారు. ఎంత నిరాడంబరంగా, ఎంత సామాన్యంగా, అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాడు. మరి అందరూ ఆయన దగ్గరికి వాటి కోసం కదా వెళ్ళేది, అందరికీ ఇవ్వగలిగిన వాడు. అయినప్పటికీ ఆయన ఎలా ఉంటున్నారు అంటే అత్యంత నిరాడంబరంగా, అత్యంత సామాన్యంగా. అసలు బాబా ఆ వెలుగుతూ ఉన్న ధునిని చూస్తే ఎట్లా ఉండేదంటే, పక్కనున్న అడ్డు చెక్కపై తన ఎడమ చేయి ఉంచి దక్షిణముఖంగా ఆ గోనెపట్టపై కూర్చొని ఆయన తదేకంగా దునికేసి చూస్తూ ఉండేవారట. ఆయన ఎంత ఏకాగ్రంగా ధ్యాసతో చూసేవారు అంటే, మాస్టర్ అంటారు, తమలోని ప్రాపంచిక వాసనలు, కోరికలు చివరికి తన అహంకారాన్ని కూడా దునికి సర్వసమర్పణ చేస్తూ ఉన్నట్లుగా తోచేది అంటున్నారు. ఎట్లా ఉండేది బాబా అంటే అంత సమర్పణ భావంతో ఇవన్నీ ఆయనకి సమర్పించడానికి అన్నట్లుగా అంత ఏకాగ్రంగా ఆ దునికేసి చూస్తూ ఉన్నారా అన్నట్లుగా బాబా దుని వైపు అంత ఏకాగ్రంగా చూస్తూ అలా ఉండేవారట. తనలోని ప్రాపంచిక విషయాల్ని, కోరికల్ని, చివరికి తన అహంకారాన్ని కూడా ఆ దునికి సర్వసమర్పణ చేసి, మరి దునిని ఎట్లా చేశారైనా తన గురువుకు సంకేతంగానే అగ్ని సేవించారు కదా, అంటే తన గురువుకే సర్వసమర్పణ చేస్తూ ఉన్నట్లుగా. అంతేకాకుండా ప్రజ్వరిల్లుతున్న ఆ ధునిలో తమ విద్యాగర్వాన్ని కూడా ఆహుతి చేస్తూ, అందుకే అల్లా మాలిక్, అల్లా మాలిక్, నిజమైన యజమాని ఆయనే అని స్మరించారు తప్పించి, పైగా ఆ ధునిలో తమ విద్యాగర్వాన్ని కూడా ఆహుతి చేస్తూ నిరంతరం అల్లా మాలిక్ అని స్మరిస్తూ భగవంతుని యొక్క పతాకాన్ని ఆయన ఎగరవేస్తూ ఉండేవారు. ఇప్పుడు చూస్తే మనకు అనిపిస్తుంది, బాబా గురించి తలుచుకుంటూ ఉంటే, అరే ప్రతి చర్య, ప్రతి చేసిన పని ఇంత అర్థం ఉందా, ఇంత ఈ బాబా తెలిసి చేశారా, అది బాబా చేసిన దానికి ఇంత అర్థం ఉంటుందా అనిపించే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి. మనం ఏదైనా పని మంచిగా చేయాలంటే మనం ప్లాన్ చేసుకొని చేయాలి. అని దీనికి ప్లాన్ వేసి ఇలా ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నామండి, అందుకని చేసామంటాం. బాబా ఏది చేసినా అది ఆల్రెడీ అందులో అంత ప్లాన్ విడిపోయినట్టుగా, అంత పర్ఫెక్షన్ విడిపోయినట్టుగా ఉంటుంది. అరే ఒక సూక్తి చెప్పారు, నువ్వెంతవరకు ఆచరించావయ్యా అని అడుగుదామంటే అవకాశమే లేదు. ఆ మొత్తం ఆయన జీవితం అంతా దానికి నిదర్శనం, ఆయన ఆచరణకి. ఒక చాటు కూర్చోగానే నీ ప్రదేశం ఎట్లయిపోతుంది అని సాధువుని దండించి బాబా అరిచారు. మరి నువ్వెట్లా చేస్తున్నావు అని అంటే, నానావల్లి వచ్చి లే ఆశ్రమం మీద నుంచి అంటే, అంతమంది పూజ చేస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వెవరని అనడానికి అడగలేదట. ఇది నాదైతే కదా, చెట్టు కింద కూర్చుని తీసుకొచ్చి మసీదులో కూర్చోబెట్టారు, అది నాదైతే కదా, అలాంటి భావంతోనే లేచి వెళ్ళారట. అంటే ఎట్లా ఉంటుంది ఆయన అంటే, చెప్పే ప్రతి మాట 100% బాబాలోనే అది కనపడుతూ ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్గా ఆచరించారు. ఒకసారి ఆచరించడం కదా, ఆయన భౌతిక దేహంతో అక్కడ ఉన్నంత కాలం ఆచరించారు. సంతృప్తుడివై ఉండు అన్నదానికి ఎంత నిరాడంబరంగా ఎన్ని సంస్థానంలాగా ఏర్పడుతున్న ఆయన జీవన విధానంలో ఎక్కడన్నా మార్పు వచ్చిందా మాస్టర్ గారు అంటారు. మొదట్లో ఆయన ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ సమాధి చెందే రోజు వరకు అలానే ఉన్నారు, అలానే భిక్ష చేసుకుంటూ ఉండేవారు. ఆయనకి పోటీలు పడి వెండి పళ్ళాల్లో, బంగారు పళ్ళాల్లో నైవేద్యాలు తెస్తూ ఉన్న, రుచికరమైనవి తెస్తూ ఉన్న, వాటి కోసం జనాలు కొట్టుకోవాల్సిందే కానీ ఆయనకి ఏ తల్లి పెట్టే ఆ ప్రేమతో భక్తితో పెట్టే ఎండిపోయిన రొట్టెలే ఆయనకి కావాలే తప్పించి, దానికోసం భిక్షకైనా వెళ్ళేవారే తప్పించి. అంటే ఎంత అద్భుతం, చెప్పే ప్రతి మాట ఎంత ఆచరించి చూపారు అంటే, బాబాలో వ్యక్తమైన ప్రతి మాట కూడా ఆయన ఆచరణలోంచి వచ్చినవేనేమో అనిపించేట్లుగా ఉంటాయి అన్నమాట. అట్లా బాబా రాత్రి సమయంలో ఏం చేసేవాళ్ళట అంటే, కాళ్ళకు గజ్జలు కట్టుకొని మనోహరంగా నృత్యం చేస్తూ, కంజర వాయిస్తూ ఎంతో మధురంగా పాడేవారు. నిత్యము వర్తకులందరి వద్దకు వెళ్ళి దీపాలకు నూనె ఇవ్వమని కోరేవారు. గుడ్డ పేలికలతో స్వయంగా వత్తులు చేసి మసీదులో ఆ దీపాలు వెలిగించేవారు. అంటే ఆ నిత్యకృత్యం ఎట్లా ఉండేది
బాబా కూడా అసలు కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఆయన మనోహరంగా నృత్యం చేస్తూ అవి చూస్తూ ఉంటే వాళ్ళు అంటారు కదా, చూస్తూ ఉంటే కృష్ణుడే మళ్ళీ నృత్యం చేస్తూ ఉన్నాడా, ఆ మురళి వాయిస్తున్నాడా అనిపించేట్లుగా ఉండేయట ఆయన భంగిమలు. అంత అద్భుతంగా ఉండేవట. అయితే అవి జనాలను మెప్పించడం కోసం కాకుండా కేవలం భగవంతుని ఆరాధించడానికి, ఆయన మెప్పించడానికే ఈ కళలన్నీ. మా వాడిని కాంపిటీషన్కి పంపించారండి అందుకని మ్యూజిక్ నేర్పిస్తున్నాం, లేకపోతే వాళ్ళోళ్ళు నేర్చుకుంటారంటే అందుకని మేము కూడా మా పిల్లలకి నేర్పిస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకు నేర్పిస్తున్నాం ఈ కళలు అంటే వీటి ద్వారా కూడా కైవల్యాన్ని లేకపోతే మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు కేవలం. అందుకోసం ఆ పవిత్ర భావంతో వాళ్ళకి అవి అలవాటు చేయాలి తప్పించి ఏదైనా కాంపిటీషన్లు పనికొస్తాయనో, లేకపోతే మీ పిల్లలకి ఇవి కూడా రావండి చెప్పుకోవడానికి ఇబ్బంది కనుక నేర్పిస్తున్నామా అన్నట్టుగా నేర్పించామనుకోండి ఉపయోగం లేదు. అందుకే బాబా అన్నారు అవి కేవలం భగవంతుని మెప్పించడం కోసమే. అందుకని తర్వాత అవి ఆయన క్రమంగా అవి మానివేశారనమాట. అంటే ఆయన చూడటం కోసం జనాలు తయారవుతుంటే. అంతేకాకుండా సాయి ఆత్మజ్ఞాన నిమగ్నులై ఒక్కొక్కప్పుడు చావడిలోను, ఒక్కొక్కప్పుడు దేవిదాస్ చెంతన, మరొకప్పుడు మారుతి ఆలయంలో కూర్చునేవారు. ఈ దేవిదాసు బాబా చెట్టుకు చేరే నాటికే షిరిడీలో ఉంటూ ఉన్నారు. తర్వాత మహానుభావ సంప్రదించిన జానకీదాసు కూడా షిరిడీ వచ్చాడు. అంటే ఈ జానకీదాస్ కూడా ఎప్పుడు బాబా సన్నిధిలో కూర్చొని ఆయనతో కబుర్లు చేయడానికే ఇష్టపడుతూ ఉండేవారట. ఎప్పుడన్నా ఇతను రాకపోతే బాబా వెళ్ళేవారట. అంటే చూడండి ఎంతటి పవిత్రమైన నడవడి, ఎంతటి ఆచరణ, ఈ ధర్మాచరణ ఉంటేనే అలాంటి సద్గురువుని మెప్పించగలుగుతారు. అట్లా లేకుంటే జానకీదాసే సాయి వద్దకు వెళ్ళేవారు. ఒకరి సాంగత్యం ఒకరికి ఎంతో ప్రీతిగా ఉండేదట. వాళ్ళిద్దరి సాంగత్యం చూసేవారందరికీ కూడా ఎంతో ప్రీతికరంగా ఉండేది. ప్రఖ్యాత వైష్ణవ గృహస్థు భక్తుడు అయిన గంగగిర్ కూడా పుంతంబా నుండి తరచుగా షిరిడీ వస్తూ ఉండేవాడు. మొదట స్వయంగా 2 కుండలతో నీరు మోసుకొస్తున్న సాయిని చూసి గంగగిరి ఎంతో ఆశ్చర్యపోయాడు. అంటే బాబా రోజు వెళ్ళి ఆ లెండిలో మొక్కలకి నీళ్ళు కోసం ఆయనే పచ్చికుండలో నీళ్ళు తెచ్చేవారు కదా. దాంట్లో ఆయన చూసి బాబా స్వయంగా 2 కుండలతో నీరు మోసుకొస్తున్న విషయాన్ని చూసి గంగగిరి ఎంతో ఆశ్చర్యపోయాడట. అక్కడికి వచ్చి ఈయన భాగవత సప్తాహాలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు వైష్ణవ సాంప్రదాయంలో. వాళ్ళిద్దరూ కలుసుకోగానే సాయి ఎంతటి మాణిక్యాన్ని పొందగలగడం షిరిడీ యొక్క మహద్భాగ్యమని గంగగిరి స్పష్టంగా చెప్పారు. అక్కడ ఉన్నవాళ్ళేమో ఈయన పిచ్చివాడా, ఈయన హిందువా, ఈయన ముస్లిమా, ఈయనకి మనం అనవసరంగా ఇక్కడికి వచ్చామని కొట్టుకుంటూ ఉంటే గంగగిరి మాత్రం ఏమన్నారు, అసలు షిరిడీ ఎంతటి అదృష్టం చేసుకుంది, అంతటి మహాత్ముడిని ఇక్కడికి పొందగలిగింది అని. ఎంతటి మాణిక్యాన్ని. ప్రఖ్యాత మహాత్ముడు ఆనందనాథుడు కూడా శ్రీ అక్కలకోట మహారాజు గారి శిష్యుడు యువకుడైన సాయిని చూసి ఆశ్చర్యంతో ఆ గ్రామస్తులకి అన్నారట, ఇది అసలైన వజ్రం అంటే. బాబాను చూపించి ఇది అసలైన వజ్రం అంటే. ఈరోజు ఇది ఎవరూ పట్టించుకోకుండా ఈ షిరిడీ అనే చెత్త కుప్ప మీద పడి ఉండొచ్చు కాక అంత మాత్రాన ఇది కేవలం ఒక సామాన్యమైన రాయి కాదు. అంటే బాబా అంత పూర్ణంగా ప్రకటమైన గుర్తించిన వాళ్ళు లేరు. పైగా ఎవరికి తెలియని చిన్న మారుమూల గ్రామంలో షిరిడీలో ఆయన ప్రకటమయ్యారు. అందుకని ఈ ఆనందనాథులు అంటూ ఉన్నారు, ఇది అసలైన వజ్రం అంటే ఇది బాబాను చూపిస్తూ. ఈరోజు ఇది ఎవరు పట్టించుకోకుండా ఈ షిరిడీ అనే చెత్త కుప్ప మీద పడి ఉండొచ్చు కాక అంటే అంతటి వజ్రం. అంత మాత్రాన ఇది కేవలం ఒక రాయి కాదు, వజ్రమే. నా మాటలు బాగా గుర్తుంచుకోండి, ముందు ముందు మీరే జ్ఞాపకం చేసుకుంటారు అన్నారట. అని సాయి ఇంకా యువకులుగా ఉన్న రోజులు అవి. ఆయన తమ తల గొరిగించుకొనక జుట్టు పొడగ్గా పెంచుకొని వస్తాదు వరే దుస్తులు ధరించేవారు. బాబా యువకులుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారట అంటే బాగా జుట్టుని కత్తిరించుకోకుండా బాగా పొడవుగా పెంచుకొని వస్తాదులాగా దుస్తులు ధరించేవారట. ఆయన రహటా వెళ్ళినప్పుడల్లా తమతో కూడా మల్లెలు, బంతి వంటి మొక్కలు తీసుకొచ్చేవారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో త్రవ్వి ఆ మొక్కలు నాటి నిత్యము విధిగా వాటికి నీరు పోసేవారు. వామంతాతి అనే భక్తుడు ఆయనకు నిత్యము 2 కాల్చిన కుండలు ఇచ్చేవాడు. సాయి బావి వద్దకు రాళ్ళు మట్టితో కట్టిన తొట్టె నుండి నీళ్లు ముంచుకొని తమ భుజాలపై మోసుకొచ్చేవారు. అదేమి చిత్రమో కానీ వామంతాత్యాను బాబా రోజు కాల్చని కుండలే ఇవ్వమని కోరారు. అతడు ఆయనకి అవి సమర్పించడం వలన అతడు తయారు చేసిన కుండలన్నీ తయారు చేసినట్లే అమ్ముడైపోతూ ఉండేవి. అంటే బాబాకి సమర్పించడం వలన అతనికి వ్యాపారం కూడా అద్భుతంగా సాగుతూ అతని కుండలన్నీ కూడా చక్కగా అమ్ముడుపోతూ ఉండేవట. ఎన్ని చేస్తే అన్న అమ్ముడుపోయేవట. ఈ విధంగా సాయి 3 సంవత్సరాలు చేసి
పనికి మాలిన ఆ భూమిపై తోట మొలిపించారు. అంటే ఎట్లా ఉంది, ఆ ముళ్ళ పొదల్లాగా అలా ఉన్నదాన్ని, చిట్టడవుల్లాగా ఉన్నదాన్ని, అలాంటి దాని మీద ఒక అద్భుతమైన తోటను మొలిపించారు. అందుకే మాస్టర్ గారు అంటే సాయి 3 సంవత్సరాలు ఇలా చేసి పనికి మారిన భూమిపై తోట మొలిపించారు. ఆ స్థలంలోనే భగవంతుని దయ వల్ల నేడు భక్తులందరికీ చక్కని ఆశ్రయమైన వాడా ఉన్నది. ఆ వేప చెట్టు క్రిందనే శ్రావణ మాసం 1911 శుక్లపక్షంలో ఒక శుభముహూర్తాన భాయాజీ అంటే కృష్ణజీ అనే భక్తుడు పాదుకల ప్రతిష్టకు ఏర్పాట్లు చేశాడు. దాదా కేల్కర్ వీటిని ప్రతిష్ఠించాడు. ఉపాసనీ శాస్త్రి పురోహితుడిగా పనిచేశాడు. అన్నాసాహెబ్ దబోల్కర్ శ్రీ సాయి సచ్చరిత్రలో ఈ క్రింది వివరాలు రాశాడు. ఒక రోహిల్లా షిరిడి వచ్చి బాబాను చూసి ముగ్ధుడై చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. ఒక రోహిల్లా షిరిడి వచ్చి బాబాను చూసి ముగ్ధుడై చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతడు ఎంతో లావుగా దృఢంగా ఉండేవాడట. పాదాల వరకు ఒకే వస్త్రం కప్పుకొని మసీదులోనే నివసిస్తూ ఉండేవాడు. రాత్రనక పగలనక అతను మసీదులోనో వాడలోనో పెద్దగా ఆవేశంతో ఖురాన్ నుండి కల్మా వల్లిస్తూ ఉండేవాడు. అంటే అతను చూడండి, మనం కనుక పారాయణ చేస్తున్నాడు పెద్దగా చేసి, నేను చేసేది మంచి పని అయితే నరిస్తే మాత్రం మీరు ఊరుకోండి ఎట్లా అని వచ్చినట్టుగా ఉండేది అనమాట. అతను ప్రార్థన చేసేవాడు. కానీ ఎట్లా చేసేవాడు అంటే అందరికీ ఆయన మైక్లో అరుస్తున్నాడు అన్నట్టుగా అట్లా పెద్దగా చేసేవాడు. అందరికీ ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఏం మాట్లాడగలిగేవాళ్ళు కాదు. వచ్చి పైగా ఏంటి, బాబాను చూసి ముగ్ధుడై చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతడు బాగా లావుగా దృఢంగా ఉండేవాడట. పాదాల వరకు ఒకే వస్త్రం కప్పుకొని మసీదులోనే నివసిస్తూ ఉండేవాడు. రాత్రనక పగలనక అతడు మసీదులో కానీ చావడిలో కానీ పెద్దగా ఆవేశంతో ఖురాన్ నుండి కల్మా వల్లిస్తూ ఉండేవాడు. అతడు బిగ్గరగా పెట్టే కేకలతో గ్రామస్తులు విసిగెత్తిపోయారు. ఆయన ఎంత పెద్దగా కల్మా చదివేవాడంటే మనం మైక్లో అరిచినట్టే పెద్దగా చేస్తూ ఉంటే ఈ గ్రామస్తులందరూ విసిగిపోయారట. ఇంతగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు, ఈ పగలేదు రాత్రి లేదు అని. వాళ్ళు పగలంతా మనుటెండలో పొలంలోనూ అడవుల్లోనూ శ్రమ చేసి వచ్చాక అర్ధరాత్రి వరకు అతను పెట్టే కేకల వరకు వారికి నిద్రాభంగం అయ్యేది. కానీ శాంతమూర్తి అయిన బాబా అతన్ని ఎన్నడూ వారించలేనా లేదు. గ్రామంలో దూరంగా ఉన్న వాళ్ళందరికీ ఆయన ఎంత ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా, బాబా దగ్గరే ఉండి ఆయన అరుస్తున్నా కానీ బాబా మాత్రం ఒక్క మాట కూడా అనలేదట. మరి ఏంట్రా చదువుతున్నావు బాగానే ఉంది, ఎందుకంటే పెద్దగా అరుస్తున్నావు అని బాబా ఒక్క మాట అనలా. ఆయనకి అసలు డిస్టర్బెన్స్ లాగే అనిపించలా. కానీ శాంతమూర్తి అయిన బాబా అతన్ని ఎన్నడూ వాదించలేనా లేదు. సరికదా అతడు చేసే దైవస్మరణ ఆయనకి ఎంతో ఇంపుగా ఉండేది. అందువల్ల గ్రామస్తులందరూ ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అన్నట్లు ఏమీ చేయలేక చాలా కాలం ఓర్చుకున్నారు. పోనీ బాబా ఎవరిని అరిస్తే ఎవరిని చేస్తే దారికి వస్తాడా అంటే బాబా కూడా దాని పట్ల ప్రీతిగానే ఉన్నారు తప్పించి అతను చేసే ప్రార్థన మరీ గొడవలా ఉందని, పెద్దగా అరుస్తున్నాడని, అందరికీ ఇదవుతో ఇబ్బంది కలుగుతుందని, లేకపోతే బాబా పక్కనే కూర్చొని అరుస్తున్నాడు కదా, మరి బాబాకే ఎక్కువ ఉండాలి. అయినా కానీ ఒక్క మాట అనిపోయేసరికి ఇట్లా ఈ భక్తులందరికీ కూడా పరిస్థితి ఇబ్బందికరంగా తయారైపోయింది. అందుకని ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా అయిపోయిందట. అంటే ముందుకెళ్దామంటే నుయ్యి అంటే మన బావి, వెనకేమో పెద్ద గొయ్యి. అందుకని ఏమీ చేయలేక చాలా కాలం ఓర్చుకున్నారు. కానీ అలా ఎంతకాలం ఓర్చుకోగలరు? చేసేది ప్రార్థనే బాగానే ఉంది, నువ్వు ఖురాన్ అయితే చదువుతున్నావు, అయినంత మాత్రాన మాకు నిద్ర లేకుండా చేస్తే ఎట్లా? అందుకని వీళ్ళు కొంతకాలం తర్వాత గ్రామస్తులు ఓర్చుకోలేక దానికి తోడు అతడు బాబా అంటూ చూసుకొని మరీ అదుపు తప్పి ఎవరేమన్నా లెక్క లేకుండా ప్రవర్తించేవాడట. ఈయన కనుక చేస్తారని బాబా నన్ను ఏమనట్లేదు, బాబా నన్ను ఇంకా ప్రోత్సహిస్తున్నారన్నట్టుగా ఇంకా రెచ్చిపోయేవాడట. ఇంకా రెచ్చిపోయి లెక్క లేకుండా ప్రవర్తించేవాడట. ఎవరేమన్నా సరే, ఏమన్నా అంటే దుర్భాషలాడేవాడట. అందువల్ల గ్రామం అంతా అతనికి వ్యతిరేకమైంది. చేసేదేమో ప్రార్థన, కానీ అతను ఈ చిన్నగా చదువుకో, ఎందుకు మమ్మల్ని అందరినీ ఇట్లా ఇబ్బంది పెడతామన్నందుకు అందరితో దుర్భాషలాడి గొడవ పడటం వల్ల గ్రామస్తులందరూ కూడా అతనికి వ్యతిరేకంగా తయారయ్యారు. కనుక అందరూ సాయికి చెప్పుకొని అతన్ని వారించమని కోరారు. ఇక తప్పదని బాబాకి చెప్పుకున్నారట. అయితే కానీ ఆయన అన్నారు, మీరు ఆ రోహిల్లానేమీ బాధ పెట్టద్దు, అతడు నాకెంతో ఇష్టడు. మీరు ఆ రోహిల్లాని బాధ పెట్టవద్దు, అతడు నాకెంతో ఇష్టడు. ఎందుకో చెప్తున్నారు బాబా. ఆ రోహిల్లా భార్య నీతి లేనిది,
బాబా చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయంటే గూఢమైన అర్థంతో ఉంటాయి. మనం అందుకని ఇక్కడ గ్రామస్తులతో ఏమంటారు బాబా, ఆ రోహిల్లా భార్య నీతి లేనిది, అతనితో ఉండటానికి నిరాకరించింది, అతన్ని ఏమార్చి ఆమె నా చెంతకు రావాలని చూస్తూ ఉన్నది. చూడండి, ఆమెకు సిగ్గు శరము లేవు, ఆమె తరివేస్తే మళ్ళీ బలవంతంగా తిరిగి వస్తుంది, అతను కేకలు పెట్టడం మానగానే ఆమె లోపలికి జొరబడాలని చూస్తున్నది అన్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారో బాబా. వాళ్ళకి ఏమర్థమైంది, మనలాంటి వాళ్ళు పాపం, వాళ్ళ అమాయకులు. బాబా అంటున్నారు, అతని భార్య నీతి లేనిది, అతనితో ఉండడానికి ఏమో నిరాకరిస్తూ ఉంది, పైగా ఆవిడికి సిగ్గు శరము లేవు, అతన్ని ఏమార్చి నా చెంతకు రావాలనుకుంటుంది, ఆమెను తరిమేస్తే మళ్ళీ బలవంతంగా తిరిగి వస్తూ ఉంది, అతను కేకలు పెట్టడం మానగానే ఆమె లోపలకు చొరబడాలని చూస్తూ ఉంది, అతని ప్రార్థన మొదలుపెట్టగానే ఆమె పారిపోతుంది, అతనికి త్రికరణ శుద్ధి కలుగుతుంది. అదే నాకు ఆనందం. అతనికి అది కలుగుతుంది కనుక అది నాకు ఆనందం. అతను ఎప్పుడైతే ప్రార్థన మానేశాడో, అరుపులు మానేశాడో, మళ్ళీ అతని భార్య లోపలికి రావాలని చూస్తూ ఉంది, ప్రార్థన మొదలు పెట్టగానే ఆమె పారిపోతూ ఉంది కనుక అతనికి త్రికరణ శుద్ధి కలుగుతుంది, అదే నాకు ఆనందం. అతడు లేక నేను ఒక్కరోజు కూడా ఉండలేను అన్నారు బాబా. అతడు చేసే గోల నాకెంతో మేలు చేస్తున్నది. ఒకనాటికి అని బాబా చెప్పేసరికి ఒకనాటికి అతడు విసుగు చెంది తనకే తానే గోలం అనుకుంటాడు, కారణం అతని భార్య ఇక బాధించదు అన్నారు. అంటే ఇప్పుడు భార్య పెట్టే గోల భరించలేక చేస్తున్నట్టుగా చెప్పారు బాబా. ఒకనాటికి అతని భార్య తనకే తనే మానేస్తాడు, ఎందుకంటే ఇక అప్పటి నుంచి ఆయన భార్య ఆయన్ని బాధించదు అన్నారు. మీ లక్ష్యము నెరవేరుతుంది. గ్రామస్తులకి బాబా ఎట్లాంటి చెప్పారో చూడండి. బాబా ఏదో ఆయన అరిచి దండిస్తే ఆపురా, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది కలిగిస్తా అంటారేమో అనుకుంటే బాబా ఇట్లాంటి కథ చెప్పారు. కథ చెప్పి తర్వాత కొంతకాలానికి అతనంతా అతనే మానేస్తాడు, అప్పుడు అతని భార్య కొంచెం ఇక బాధించదు అని. అప్పుడు మీ లక్ష్యం నెరవేరుతుంది, పైగా నాకు ఇది ఎంతో సంతోషం అని చెప్పి బాబా చెప్పేసరికి పాపం అని చెప్పి వారిని పంపివేశారట. బాబా ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ రోహిల్లాకు మరింత హుషారు కలిగి మరింత గట్టిగా, అంటే ఇక బాబా అరవలేదు కదా, వచ్చిన వాళ్ళందరికీ బాబా సమాధానపరిచి వెళ్ళారని చెప్పి బాబా ఫుల్ సపోర్ట్ అని చెప్పి ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాడట. ఇంకా రెచ్చిపోయి బాగా ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ రోహిల్లాకు మరింత హుషారు కలిగి మరింత గట్టిగా గొంతు ఎండిపోయేలా కేకలు పెట్టసాగాడు. బాబా ఓర్పుకు ప్రజలే ఆశ్చర్యపోయారు. చేసేది ప్రార్థనే కానీ ఎంత పెద్దగా అరుస్తున్నాడంటే వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అసలు బాబా ఎట్లా తట్టుకోగలుగుతున్నారు అంత ఘోరనని. బాబా యొక్క ఓర్పుకి ప్రజలే ఆశ్చర్యపోయారు. అతని కేకలు ఎంత భయంకరంగా ఉన్నా అతని గొంతు ఎండకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచేది. వీడు దుంపదాకా వీడి గొంతు కూడా ఎండిపోవట్లేదు, వీడు అరుస్తూనే ఉన్నాడు అని అది ఆశ్చర్యపరిచేది. అతను చూడడానికి పిచ్చివాడిలా ఉండేవాడు, బాబా పట్ల మాత్రం అతనికి చెప్పలేనంత భక్తి. అందుకే అతడు చదివే కల్మ బాబాకి ఎంతో ఇష్టంగా ఉండేది. అంటే ఆయన పట్ల భక్తి ఉండి చేసే పని వల్లే మనకి అది కలుగుతుంది తప్పించి, ఇందాక చెప్పుకున్నట్టు మాస్టర్ గారు చెప్పినట్టు భక్తి లేకుండా కర్మాచరణ చేసేవాడికి ఆయన కృప లభించదు. అందుకని ఇతను ఎంత బయటికి అరుస్తూ ఎంత చేస్తున్నా బాబా చూసి ముగ్ధులయ్యి అతను అక్కడ ఉండిపోయాడు. బాబా పట్ల కూడా అతనికి అంత భక్తి ఉంది కాబట్టి అతడు అంత ఘోరంగా అరిచి ఆయన్ని ఇబ్బంది పెడుతూ జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ బాబాకి అది ప్రీతిగా ఉంది. అతడికి తన కంఠంతో మృదువుగా ఉన్నదా లేదా అనేది పట్టేదే కాదు. ఇప్పుడు కాకి అరుస్తూ ఉందనుకోండి, కాకికి తెలుసా నేను కాకిలా అరుస్తాను అని? తెలియదు. మనం అనుకుంటాం అబ్బాయి ఇది మరీ కాకిలా అరుస్తుంది అంటే అతనికి అనిపించేదట అది నా గొంతు ఇంత భయంకరంగా ఉందని లేదు, మామూలుగా నేను అందరిలాగే పాడుతున్నాను అనుకునేవాడేమో. కనుక అతనికి తన కంఠంతో మృదువుగా ఉన్నదా లేదన్నదే పట్టేది కాదు. ప్రకృతి అతనికి కఠోరమైన కంఠం ఇచ్చింది. ఆ కంఠంతో అతడు తరచుగా అల్లాహు అక్బర్ అని కేకపెట్టి అమితాత్సోహంతో ఖురాన్లోని భాగాలు చదివేవాడు. బాబాకు భగవంతుని స్మరించిన వారి సాంగత్యం గిట్టేది కాదు. బాబాకి ఎవరి సాంగత్యం నచ్చేది, ఎవరిది గిట్టేది కాదంటే ఎవరైతే భగవంతుని స్మరించారో వారి సాంగత్యం గిట్టేది కాదు. ఇతను గొంతు ఎలా ఉన్నా పెద్ద పెద్దగా అరిచి గోల పెడుతూ ఉన్నా అతను భగవంతుడి గురించి చింతన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక బాబాకి అతని సాంగత్యం ఇబ్బందికరంగా ఉండేది కాదు, పైగా ప్రీతి కలిగించేదట. ఎందుకు? దాని ద్వారా అతను బాగుపడతాడు కనుక. అతనికి బాబాకి ఇందులో ఒరిగేదేం లేదు. చూడండి గమ్మత్తు,
అందుకని అతడు తరచుగా అల్లాహు అక్బర్ అని కేక్ పెట్టి అమితోత్సాహంతో ఖురాన్ భాగాలు చదువుతూ ఆ, అంటే బాబాకి భగవంతుని స్మరించని వారి సాంగత్యం గిట్టేది కాదు. భగవంతుని స్మరించకపోకుండా నేను బాబా భక్తుని అన్నావు అనుకోండి, నేను బాబా గురించి నాకేం తెలియదు, నేను బాబా భక్తుని ఎట్లా వస్తుంది భక్తి? బాబా ఏం చెప్పారు, ఎలా జీవించారు, మనల్ని ఎలా ఉండమంటున్నారు, అనుగ్రహం పొందాలంటే ఏ మార్గం చెప్పారు, మనం ఏం చేస్తే అనుగ్రహం పొందుతాం, ఇదేమీ లేకుండా నాకు బాబా అంటే భక్తి అండి, నేను నమ్ముతానండి అన్నాం అనుకోండి, ఏం నమ్ముతాం, ఎట్లా భక్తి కలిగిద్ది? ఎవరన్నా చూపించి మంచివాడన్నా అనుకోండి, ఎట్లా మంచివాడంటే అడుగుతామా లేదా, వాడు మంచివాడంటే అని మనం నమ్మేస్తామా? అందుకని బాబాకి ఆయన భగవంతుని స్మరించిన వారి యొక్క సాంగత్యం గిట్టేది కాదట. నన్ను ఎక్కడ స్తుతిస్తారో నేను అక్కడ ఉంటాను అన్న భగవద్వాక్యం అక్షరాల నిజమని నిరూపణ అయింది. నన్ను ఎక్కడ స్మరిస్తే నేను అక్కడ ఉంటాను. అతను ఆయన గురించే స్మరిస్తూ ఉన్నాడు, అందుకని అది నిరూపణ అయింది అన్నారు. ఆ రోహిల్లా భిక్ష చేసుకొని జీవిస్తూ ఉండేవాడు. భిక్ష లభించినప్పుడు భోజనం లేకుండానే ఉండేవాడు. చూడండి, సామాన్యుడు కాదు, భిక్ష చేసుకొని జీవిస్తూ ఉండేవాట. భిక్ష లభించినప్పుడు భోజనం కూడా లేకుండానే ఉండేవాడు. చేత చిల్లి కాని అన్న లేని అతనికి వివాహము భార్య ఎలా ఉండగలవు? బాబా చెప్పింది ఏంటి మరి? బాబా అంటున్నారు కదా, భార్య నీతి లేక నడుచుకుందని. బాబా ఇంకో చోట కూడా భార్య అనే చోట వాడతారు. అతడు ఆ జన్మ బ్రహ్మచారి, ఆయనకి తెలియదే ఉంది. అతని భార్య బాబాను బాధించడం ఎలా సంభవం? విషతుల్యమైన నిద్ర కంటే ఆ రోహిల్లా చేసే ప్రార్థనలు వినడమే శ్రేయస్కరమని బాబా చెప్పదలిచారు. అది నీతి లేనిది మళ్ళీ ఇతని మానగానే వస్తుంది అంటే, మెలకుగా ఉండాలంటే ఆయన అరుస్తూ మెలకుగా ఉండగలుగుతున్నాడు, అది ఆపేశాడు అనుకోండి నిద్రపోతాడు. అందుకని బాబా చెప్పిన మాట ఏంటంటే, విషతుల్యమైన నిద్ర కంటే ఆ రోహిల్లా చేసే ప్రార్థనలు వినడమే శ్రేయస్కరమని బాబా చెప్పదలిచారు. ఆ గ్రామస్తులకు ఈ గుణపాఠం చెప్పడానికి సాధనంగా రోహిల్లాని వినియోగించుకున్నారు బాబా. ఖండోబా దేవునికి అంకితమైన నర్తకులు ఉల్లాసంగా నృత్యం చేస్తూ ఉంటే సామాన్యుల సాయి కూడా చూస్తూ ఉండేవారు. సాయంతటి వారే ఆయన అద్భుతమైన నృత్యం చేసేవారు, గానం చేసేవారు, అది విని పరవశించిపోయేవాడు. అలాంటిది సామాన్యులు చేస్తూ ఉంటే కూడా మళ్ళీ బాబా కూడా ఎంతో సామాన్యంగా చూస్తూ ఉండేవారట. వాళ్ళు ఉల్లాసంగా నృత్యం చేస్తూ ఉంటే సామాన్యుల సాయి కూడా చూస్తూ ఉండేవారు. గాయకులు పాడుతూ ఉంటే ప్రీతిగా వినేవారు. కానీ వారి హృదయంలో సమాధి స్థితి వేటి వలన కొంచెమైనా చలించేది కాదు. అంటే బాబా దగ్గర మాస్టర్ గారు ఏమంటారు, బాబా యొక్క అద్భుతం ఎట్లా అంటే 2 స్థితుల్లో ఒకేసారి ఉంటారు. మన నామావళిలో చెప్పుకున్నట్టు చంచలాయ నమః, నిశ్చలాయ నమః. కదిలే చరాచర విశ్వం అంతా ఆయన రూపమే, కదలకుండా ఉన్న ఆత్మతత్వం ఆయనే. ఒకే సమయంలో అందరితో మాట్లాడుతున్నట్టుగా ఉంటారు, అదే సమయంలో అందరితోటి ఏ సంబంధం లేకుండా ఆయన ఆత్మతత్వంలో మౌనంగా ఉన్నట్టుగా ఉంటారు. ఎలా సాధ్యం అంటే, అలాంటి స్థితిలో 2 స్థితులు మాస్టర్ గారు అంటారు. కొంతమంది మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు కొంచెంసేపు ఇలా కళ్ళు మూసుకొని కానీ చెప్పేవారట ఆలోచించి. కానీ బాబా దగ్గర అలా ఉండదట. బాబా ఎలా ఉంటారు అంటే, ఇటు ఈ 2 స్థితులు ఒకే సమయంలో ఉండేవారట. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, అదిగో అక్కడ వాడి నీళ్ళలో మునగబోతూ ఉన్నాడు, లేకపోతే వాడు అక్కడ దాహంతో ఇదిగా ఉన్నాడు అని బాబా చెప్పేవారు. అలా ఎంతమంది గురించి చెప్పగలరు ఒకే సమయంలో? ఈ సృష్టిలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో, ఎంతమంది జీవరాశి ఉందో, ప్రతి ఒక్కరికి ఏ అవసరం కూడా చెప్పగలరు. మనం ఒకటి చెప్పి ఇంకొకటి ఆలోచిస్తేనే, ఒకటి చెప్పేది వింటే రెండోది చెప్పేది ఎక్కదు మనకి. కానీ ఇక్కడ ఒక భౌతిక రూపంగా ఉన్నట్టుగా ఉంటూ ఇంత భూమండలంలో ఇన్ని బ్రహ్మాండాలలో ఎక్కడ ఏ జీవి ఏకి అవసరమవుతుందో గమనించి ఉండటం అనేది అసలు ఎలా సాధ్యం? అట్లాంటి స్థితిలో ఉండేవారు. అదే ఆయన అంటూ ఉన్నారు. ఇంత గోల చేస్తూనే ఆయన మాత్రం ఎలా ఉండేవారంటే స్థిరంగా నిశ్చలంగానే ఉండేవారట ఎప్పుడు. అంటే ఇవన్నీ కూడా ఎంతమంది ఆయన చుట్టూ ఈ నృత్యాలు, కళలు ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉన్నా కానీ ఇవేమీ కూడా బాబా యొక్క సమాధి స్థితిని కదిలించలేకపోయేవట. దేనివలైనా చలించేది కాదు. వారి హృదయంపై అల్లా నామం ముద్రించకపోయింది. వారి ఆశ్రమము స్థితి ఎట్టిపో నిర్ణయించడం కష్టం. కానీ ఒక్కటి నిశ్చయం,
ఆయన ఉన్న చోటే ఉంటున్నా ఆయనకి సర్వము తెలుసు. సర్వజ్ఞత అంటే అదే, ఉన్న చోటే ఉన్నట్టుగా అలా మసీదులో కూర్చున్నట్టే ఉంటూ ఉన్నా ఎప్పుడు ఏ భక్తుడు ఏ ఆపదలో ఉన్నాడా అనేది, లేకపోతే ఏం అవసరం అవుతా ఉందా, ఏం జరుగుతూ ఉందా అనేది తెలుస్తూనే ఉండేది. అంటే బాబా ఉన్న చోటే కూర్చున్నట్టుగా ఉన్నా ఆయనకి సర్వము తెలుసు, అందుకే ఆయన సర్వజ్ఞుడు. సృష్టిలో జరిగేదంతా తెలుసు. ఆయన ప్రతిరోజు దర్బారు నిర్వహించి జ్ఞానం ప్రసాదించే విషయాలు వేల కొద్దీ చెప్తున్నట్లు స్థూల దృష్టికి కనిపించేవారు, కానీ అంతరంగంలో మాత్రం ఆయన మౌననిష్టలో ఉండేవారు. చూస్తానికి ఏమో ఎంతో బోధ చేస్తున్నట్టు, వచ్చే భక్తులందరినీ ఆదరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది, కానీ మళ్ళీ ఆయన ఇంకొక స్థితి తీసుకుంటే అత్యంత మౌనంగా ఉన్నట్టుగా అటువంటి జ్ఞానస్థితిలో ఉండేవారు. అట్లాంటి మౌననిష్టలో ఉండేవారు. ఆయన ఒక గోడను ఆనుకొని నిలుచునేవారు. ఉదయం ఆయన స్థూల దృష్టికి, సాయంత్రం బయటికి వెళ్ళి వచ్చేవారు. అంటే ఆయన ఎప్పుడు, ఆయనకి ఇవన్నీ ఉండవు కదా, అన్నిటికీ అతీతంగా ఉన్నవారు. అందుకే అంటున్నారు ఉదయం అనేది అంటే స్థూల దృష్టికి ఉదయం, లేకపోతే సమయాలు అలాంటివి ఏముంటాయి ఆయనకి ఆత్మతత్వంలో ఉన్నవారికి. కానీ నిజానికి ఆయన ఎల్లప్పుడూ ఆత్మయందే నిమగ్నులై ఉండేవారు. ఆయన ఆజన్మ సిద్ధులైనప్పటికీ సాధకుని వలె నడుచుకునేవారు. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నాకేంటి ఇవన్నీ అని ఉండేవారు కాదట. ఆయన మళ్ళీ సామాన్యమైన సాధకుడు ఎలా చేయాలో అలానే చేసేవారట. నమ్రత నిరహంకారాలతో ఆయన సర్వులకు సంతోషమీయడానికే యత్నిస్తూ ఉండేవారు. బాబాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇట్లాంటివన్నీ కూడా, అన్నీ ఉండి కూడా మాస్టర్ గారు అంటారు నమ్రత, నిరాడంబరం అంటే ఎంత సింపుల్ లైఫ్. ఆయన అందరికీ కూడా ఆయన ఏ పని చేసినా పక్కన వాళ్ళకి సంతోషం ఇవ్వడానికే చేస్తున్నట్లుగా ఉండేదే తప్పించి ఇంకో విధంగా ఉండేదే కాదట. బాబా మహాసమాధి చెందాక 1920 ప్రాంతంలో ఇతడు కూడా సాయి సంస్థాన నిర్వహణలో ఎంతో సేవ చేశాడు. బాబా సమాధి చెందిన అనంతరం కూడా ఈ అన్నాసాబ్ దబోల్కర్ అక్కడ సాయి సంస్థానంలో ఆ నిర్వహణలో ఎంతో సేవ చేశాడు. దీక్షిత్ మరణించాక సాయిలీల పత్రికకు సంపాదకుడుగా కూడా పనిచేశాడు. బాబాది ఇప్పటికి కూడా సాయిలీల అని ఒక పత్రిక వస్తుందన్నమాట, దానికి ఈయన కూడా సంపాదకుడిగా పనిచేశాడు. ఇతడు 1929లో మరణించాక ఇతడు వ్రాసిన గ్రంథానికి అధ్యాయం 53 వ్రాయించి జతపరిచి శ్రీ సాయి సచ్చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించారు శ్రీ సాయి సంస్థానం వారు. అంటే ఇతను 52 రాస్తే 53వ అధ్యాయాన్ని రాయించి దానికి జతపరిచి ఆ గ్రంథాన్ని ముద్రించారట మొదటిసారిగా శ్రీ సాయి సంస్థానం వారు. అది అన్నాసాహెబ్ దబోల్కర్. చూడండి, ఇతనిలో మనందరికిలాగే ఎలాంటి అహంకారాలు ఎన్ని ఉన్నా కానీ పాపం అతను పేదవాడిగా పుట్టి పైకి వచ్చిన అసలు ఎలాంటి స్థితికి వచ్చాడు? చదువుకునేది 5వ తరగతి అట. పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి 5వ తరగతి చదువుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ అట్లా మెజిస్ట్రేట్ లెవెల్కి వెళ్ళాడట. అందుకని ఏదైనా కానీ స్వయం శక్తితోనే సాధించుకోవాలి అంటే మనం అనుకుంటున్నాం కదా, మనకి అన్నీ అనుకూలంగా వెళ్తూ ఉన్నప్పుడు మనమే వెళ్తున్నాం, మనమే తొక్కుతున్నాం అనుకుంటూ ఉంటాం. అందుకని స్వయం శక్తితోనే చేయాలి అనుకున్నారు. కానీ అతనికి ఉన్న అదృష్టం ఏంటి, అతని మిత్రులు కూడా మనలో ఎవరికి ముందు మహాత్ముడు దొరికినా కానీ పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా దర్శనం చేయించాలి అని. మనమైతే ఏమనుకుంటాం, మీకు ఎక్కడ మంచి డీల్ దొరికి చెప్పండి, మాకు కూడా చెప్పండి. మన ఆలోచన నీవే. మీరు ఎక్కడైనా మహాత్ముడిని దర్శించడం జరిగితే మాకు కూడా చెప్పండి అనే ఆలోచన మనకి రాదు. అంటే ఎందుకు చెప్తున్నామంటే మనకి దొరికే మిత్రులు ఎలాంటి వాళ్ళైతే మనకి మేలు జరుగుతుందో తెలియాలి. మనల్ని మన జీవితంలో శ్రేయస్సు వైపుకు నడిపించడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు అనుకోండి, మనకు ఉపయోగపడుతుంది. ఊరికే కాలక్షేపం చేసేవాళ్ళు లేకపోతే ఈ వీటి కోసమే అయితే కనుక మనకి ఏ విధంగానూ ఉపయోగం లేదు, మన సమయం వేస్ట్ అయిపోతుంది. మనమే సద్వినియోగం చేసుకోం, దానికి తోడు వాళ్ళు ఇంకా దుర్వినియోగం చేసే స్థితికే తీసుకువెళ్తున్నారనుకోండి. అందుకని మాస్టర్ గారు అంటారు ఆ సాంగత్యం అనేది ఎంత ప్రభావం ఉంటుంది అనే మాటకి. ఇతను మిత్రుడు దీక్షిత్ వెళ్ళారు, తర్వాత దీక్షిత్, తర్వాత చందోర్కరు, వీళ్ళ ద్వారా బాబా గురించి తెలుసుకొని బాబా దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా కానీ ఏవో అడ్డంకులు. పైగా దీక్షిత్ యొక్క పాప అక్కడ బాబా సన్నిధిలో చనిపోయిందని తెలిసి దీక్షిత్ పాపను రక్షించలేని మనల్ని ఏమి చేస్తారు అంటే మన ఆలోచన కూడా మనం బాబాని పట్టుకున్న, దేవుడిని ఆశ్రయించిన, సద్గురువుని ఆశ్రయించిన, మన కోరికలు తీర్చలేకపోతే వాళ్ళు మహాత్ములు కానట్టు, భగవంతుడు కానట్టుగా
అంటే ఏంటి? ఆయన ఉనికిని మన కోరికను తీర్చడం ద్వారా పెట్టుకుంటున్నాం. ఒరే మన జీవనానికి ఆధారం అయ్యారే, అసలు మనలో మనం ఏం చేయకుండా ఇంత జరుపుతున్నవాడు ఆయన గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతామో మనకు అనిపించదు. మనం ఏమనుకుంటున్నాం? మన బాడీని మనం నిర్వహిస్తున్నాం అనుకుంటాం. ఆ సమయానికి ఆహారము నిద్ర తప్పించి మనం ఇంక శరీరంలో ఒక్క క్రియ కూడా చేయం. రక్తం నువ్వంతా పైనుంచి బాడీ మొత్తం నువ్వే ప్రసరించని మనం అనం. ఓ గుండె నువ్వే కొట్టుకొని మనం అనం. డైజెషన్ సిస్టమ్ గురించి మనం చెప్పం. అసలు బాడీలో జరిగే ఏ ఒక్క క్రియ మనం చేయం. కానీ మనం ఏమనుకుంటాం? చూసే శక్తి మందా? అంతకుముందు బాగా కనపడేదండి, ఇప్పుడు కనపడలేదు అంటున్నాం. మందైతే మనం తెచ్చి పెట్టుకోవాలి కదా. ఎందుకు అనుకుంటున్నామంటే ప్రతి ఒక్కటి కూడా మనమే చేసుకుంటున్నాము, మనమే జరుగుతుంది అని, మన వల్లే జరుగుతుంది అని. ఆ భావం నుంచి అన్నీ ఆయన వల్లే జరుగుతూ ఉన్నాయి. ఆయన దయ వల్లే మనలో ఇంకా నిలిచి ఉంది. ఆయన ఉనికి వల్లే మనం ఉన్నాము. మనలో కూడా ఆయన చైతన్యమే ఉంది. మనం ఆయన స్వరూపమే. అదే మా మాస్టర్ గారు చెప్పేది. అది తెలుసుకోవటమే మన జీవితం యొక్క లక్ష్యం. ఇవి మాటలతో తెలియటం వేరు, నిజంగా అనుభవంలో మన జీవితంలో కలగటం వేరు. ఆ అనుభవం కలిగిన రోజున ఇప్పుడు వేటి కోసం తపన పడుతూ ఉన్నాము, అవన్నీ ఎంత విలువలేనివిగా అనిపిస్తాయో. అయ్యో జీవితం అంతా వ్యర్థం చేసుకున్నామే, ఇదే అనుభవం ముందు కలిగి ఉంటే ఇంకెంత చేసుకొని ఉండేవాళ్ళమో అనిపిస్తుంది. అది లేకపోతే ఏమనిపిస్తుంది? జీవితం అంతా ఏదో దాని వెనుక పరిగెత్తి ఏదో ఒకటి సాధించుకోవాలనే దగ్గరే ఉంటుంది. ఎప్పుడైతే ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుందో మన మొత్తాన్ని మార్చేస్తుంది. అందుకని సాంగత్యం, అలాంటి సాంగత్యం మనకు అవసరం. అదే ఇతని అదృష్టం వల్ల అది కలిగి మొదట ఇబ్బంది కలిగినా కానీ తర్వాత ఎట్లాగో బాబా దగ్గరికి వచ్చి, ఆ రోజు కూడా వచ్చిన వాడు వెళ్ళకుండా బాబా దగ్గరికి అక్కడ మళ్ళీ ఒక భక్తుని ఇంట్లో ఆగి ఏదైనా మనమే స్వయంగా సాధించుకోవాలి అని ఇట్లా మాట్లాడుకోవడం. కొంతసేపటికి బాబా దగ్గరికి వెళ్ళగానే ఆయన సర్వజ్ఞుడు, తను చెప్పిన మాటే కరెక్ట్గా చెప్తూ ఉన్నారు. ఏంటి హేమాత్ పంత్ అంటూ ఉన్నాడు, బాధించుకుంటున్నారు అన్నారు. అయిపోయింది అతని అహంకారానికి. అయ్యో నేను అంత సామాన్యమైన వాడిని, ఏదో పైకి చదువుకోకుండా పైకి వచ్చానే తప్పించి నేనేమి పండితుడిని కాదు, రాజనీతిజ్ఞుడిని కాదు, బాబా ఎందుకు ఇలా అన్నారు అని ఆలోచించి, ఓహో నా అహంకారాన్ని దెబ్బతీయడానికి అన్నారు బాబా. అహంకారం ఎప్పుడూ కూడా సద్గురు యొక్క అనుగ్రహానికి అడ్డంకిగా మిగులుతుంది. అందుకని ఆ అడ్డంకిని తొలగించి అతని అనుగ్రహానికి పాత్రని చేయదలిచారు కనుక బాబా అలా చెప్పారు. దానిని గుర్తించి తర్వాత బాబా దగ్గర ఉండే అనుభవాలు పొంది మళ్ళీ తర్వాత తరాల వాళ్ళకి తన ద్వారా బాబా యొక్క చేతులు తెలియాలని చెప్పి లీలలు సేకరించి వాటిని కొంత గ్రంథస్థం చేసి మనందరికీ కూడా సంస్థానం తరపున బాబా చేతులు అందించిన వాళ్ళలో చూస్తే కనుక మనకి హేమాత్ పంత్, అన్నా సాహెబ్ దబోల్కర్ ఆ విధంగా ధన్యుడు. మరి అతనికి వచ్చిన ఆలోచన వల్లే తర్వాత తరాల వారికి బాబా చరిత్ర అందరికీ అందుబాటులోకి రావటం అన్నమాట. అలాగే రావ్ బహదూర్ ధూమాల్ ఒక అద్భుతమైన భక్తుడు అన్నమాట. అసలు మనకి ఆశ్చర్యం కలుపుతుంది. ఎందుకు ఇలాంటి భక్తుల గురించి మనం తెలుసుకుంటే కానీ మనం అనుకుంటాం ఇవన్నీ లీలామృతం చదువుకున్నామండి కొద్దో గొప్ప అని. కానీ వాళ్ళ వ్యక్తిత్వాలని, వాళ్ళు ఎలా చేసేవాళ్ళు మనం అంతా లోతుగా చదువుకోవాలి. అందుకని మాస్టర్ ఏం చేశారు, మనకి లీలామృతంలో సమగ్రంగా అంటే బాబా చరిత్రను అన్ని కోణాల్లోంచి మనకి ఇచ్చినా కానీ ఒక్కొక్క భక్తుడిని బాబా ఎలా దగ్గరుండి మరి ఆయన ఎంత శ్రద్ధ తీసుకొని ఎట్లా వాళ్ళని సంస్కరించారు, వాడు సైతం ఎలా ప్రవర్తించేవాడో చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మనం నేర్చుకొని ప్రవర్తించడానికి బాబా భక్తిని కూడా అహంకారంగా తలుచుకునే స్థితిలో ఉన్నారు మనలో. అంటే ఏంటి, మన వల్ల ఆయనకి ఒరిగేది లేదని తెలిసినా కానీ దాన్ని మనం ఒక ఎగ్జిబిట్గా పెట్టుకోవడానికి ఎక్కువ మంది వాళ్ళు బాబా భక్తులండి అని సర్టిఫికెట్ ఇచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది. బాబా భక్తి ఎందుకు చేసుకుంటున్నాడు? అతను పొందాల్సిన లక్ష్యం కోసం సద్గురుని ఆశ్రయం చేసుకుంటున్నాడు అంతే. కానీ అది ఎగ్జిబిట్గా మారిపోతూ ఉందన్నమాట. ఇట్లాంటి మనకి వీళ్ళు ఈ ధూమాలు అంటాడు, ఎలాంటి మాటలు అంటాడోనండి. అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటే తప్పించి బాబా సన్నిధిలో వాళ్ళు ఎందుకు ఉండగలిగారు, ఎట్లా బాబాని పొందగలిగారు, అసలు ఎలాంటి నమ్మకం, ఒకసారి ఆశ్చర్యపోతాం అనమాట. ఈ రావ్ బహదూర్ ధూమాల్ పేరు మోసిన న్యాయవాదిగా నాసిక్లో నివసిస్తూ ఉండేవాడు. అతని నిజాయితీకి సామర్థ్యానికి మెచ్చి ఆనాటి తెల్ల ప్రభుత్వం అతనికి రావ్ బహదూర్ అనేది బిరుదు ఇచ్చింది. అంటే అతను ఎంత నిజాయితీపరుడు, ఎంత కేపబుల్ పర్సనో తెలిసి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు అతనికి బిరుదు ఇచ్చారట. రావ్ బహదూర్ అనే బిరుదు మనవాళ్ళు ఇచ్చింది కాదు, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదట అది. అతడు మొదట షేగావ్ నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజుకు సన్నిహిత భక్తుడు. అంటే బాబా ఉన్న సమయంలోనే
షేగాంలో గజానన్ మహారాజు, అట్లాగే ఇటు తాజుద్దీన్ బాబా, వీళ్ళందరూ మహాత్ములు ఒకే సమయంలో ఉన్నారు. బాబా కూడా అన్నారు వీళ్ళందరి ద్వారా తన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని. అందుకని పైగా వీళ్ళు ఎలా ఉండేవారు, వీళ్ళందరూ కూడా బాబాని సోదరుడిగా చూసేవారు అనమాట. గజానన్ మహారాజు కూడా బాబాని స్వయంగా ఆయన దర్శించడానికి కూడా వచ్చారు. ఆ గజానన్ మహారాజు గారికి సన్నిహితమైన భక్తుడట. ఇతడు 1903లో ఆ మహాత్ముడిని నాగపూర్లో గోపాలరావు బూటి ఇంటికి తీసుకువెళ్ళాడు. బూటి దగ్గరికి గజానన్ మహారాజుని తీసుకువెళ్ళారట. ధూమాల్ సుమారు 1907 ప్రాంతంలో మొదటిసారి బాబాని దర్శించాడు. చూడండి, వీళ్ళు నిజంగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బాబా దగ్గర ఉన్నవాళ్ళు కాదు. బాబా 1918లో సమాధి చెందారు, ఇతను 1907లో వచ్చారు. అట్లా తీసుకున్న మన హేమాత్ పంత్ కూడా చివరిలో వచ్చిన వాడే. అంతేగాని ఎప్పటి నుంచో బాబా ప్రకటమైనప్పటి నుంచి బాబాని సేవ చేస్తున్నారండి అన్నవాడు లేరు. ఇతను 1907లో మొదటిసారిగా బాబాని దర్శించాడు. ఆ మొదటి దర్శనంలోనే ఆయన సాటిలేని మహాత్ముడన్న విషయం అతని హృదయంపై ముద్రించుకుపోయింది. సంస్కారం ఎట్లా ఉంటుందో చూడండి. మొదటి దర్శనంలోనే అనిపించిందట, బాబా సామాన్యులు గారు, ఈయన సాటిలేని మహాత్ముడని. బాయ్ అలానే అనుకుంది. అనుకున్నది అలానే ఏమనుకుంది, బాబాకి భోజనం నివేదన చేయకుండా నేను భోజనం చేయకూడదని పెట్టుకుంది. తాను చేసే మంచి పనులన్నీ వీరి ప్రేరణ వల్లే జరిగాయని అతనికి బలంగా తోచింది. మనం ఏమనుకుంటాం, ఏదైనా మంచి పని చేస్తే నేనన్నీ ఇప్పుడు ఈ మధ్య మంచిగా చేస్తున్నానండి, మంచి రిజల్యూషన్ పెట్టుకున్నాను, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటాం. కానీ ఈయనంటున్నాడు, మొదటిసారి దర్శించుకున్నా కానీ అసలు నడిపిస్తుంది ఈయనే అనిపించిందట. అంటే ఏంటి, బాబా ఎప్పటి నుంచో తన చేత మంచి పనులు చేయిస్తున్నారు. అంటే ఇప్పుడు తన వల్ల జరిగే మంచి పనులన్నిటికీ కూడా ఆయనే కారణం. బాబా దగ్గరికి మొదటిసారికి ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, కానీ వీటన్నిటికీ కూడా ఆయన ప్రేరణ వల్లే జరిగాయని తోచింది. ఉదాహరణకు తాను బూటీని వారి వద్దకు తీసుకుపోవడం ఎలా జరిగిందో అతని విశ్వాసం అలానే జరిగిందని. ఆ రీతి అతని షిరిడీలో నేటి సమాధి మందిరం ఏర్పడటానికి కూడా నిమిత్త మాత్రుడయ్యాడు. మరి బూటీని తీసుకువెళ్ళాడు కదా, కాబట్టి బూటీయే కదా మందిరం నిర్మాణం చేసింది. అందుకని ఆ విధంగా తీసుకున్నా కూడా ఆయన నిమిత్త మాత్రుడయ్యాడు. మన ఆత్మీయులకు సద్గురువు గురించి తెలిపి పరిచయం చేయడం కూడా గురుసేవలో భాగమే. అక్షరాలు చెప్తారు, గురుగీతలో ఉందట దానికి ప్రమాణం. గురువుకి మనల్ని మనం అర్పించడం కాదు, మన కుటుంబ సభ్యుల్ని కూడా అర్పించాలట. మన బంధువుల్ని, స్వజనుల్ని, బంధువుల్ని, మన కుటుంబ సభ్యుల్ని కూడా ఆయనకి సమర్పించాలట. అంటే ఎట్లా చెప్తున్నారు చూడండి, మన ఆత్మీయులకు సద్గురువు గురించి తెలిపి పరిచయం చేయటం కూడా గురుసేవలో భాగం. అంటే వాళ్ళు కూడా మన గురువుని సేవించి, ఆయన పాదాలను సేవించి వాళ్ళు కూడా శ్రేయస్సు పొందాలి అని మనం చేసే ప్రయత్నం కూడా గురుసేవలో భాగమే. గురువు గురించి మనం గొప్పగా చెప్పుకోవడం గురుసేవలో భాగం. మా గురువు గొప్పవారండి అని ఆపేసి ఇక మొత్తం మన గురించి చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, అది అహంకారానికి. బాబా దగ్గరికి వచ్చినా, మాస్టర్ గారి దగ్గరికి వచ్చినా, స్వామీజీ దగ్గర చూసుకున్నా మనం అంతటి పూర్ణస్థితిలో ఉండి వాడు ఎలా ఉన్నారు గురువు అంటే, వారే గురువు, వారు తప్పితే గురువు లేరన్నట్టుగా ఉండేవారు. వారి గురువే గురువు, మిగిలిన వాళ్ళు ఇంకెవరు మళ్ళీ వాళ్ళతో పోలరు అన్నట్టుగా. కనుక సద్గురువు గురించి తెలిపి పరిచయం చేయడం కూడా గురుసేవలో భాగమే. దాసగణను సాయికి పరిచయం చేయడం వల్ల అతని హరికథల ద్వారా సాయి కీర్తి వ్యాపించడానికి నానో చందర్కర్ నిమిత్తమాత్రుడయ్యాడు. అంటే ఒక్కొక్కరిని తీసుకొచ్చారు కదా. బాబా గురించి చాలామందికి ఆ రోజుల్లో, ఇవాళ మీడియా అలాగ లేదు, ఆ రోజుల్లో ఏమయ్యేది, దాసగణం ఎక్కడ హరికథకి వెళ్ళినా ముందు గురుస్థితిగా బాబా గురించి కొన్ని చెప్పి ఆ తర్వాత ఆయన హరికథను మొదలుపెట్టేవాట. అట్లా బాబా గురించి విని బాబాను దర్శించుకోవాలని వచ్చిన వాడు ఉన్నారు. అంటే దాసగణు రావడానికి నానో చందర్కర్ కారణమయ్యాడు. అంటే బాబా గురించి ఇట్లా హరికథల ముందు చెప్పి ప్రచారం చేసి భక్తులు రావడానికి కారణమయ్యాడు. కనుక వీళ్ళందరూ అట్లా ఒక్కొక్కళ్ళు ఒక పరిచయం చేయడం వల్ల వీళ్ళందరూ నిమిత్త మాత్రులయ్యారు ఆ సాయి సేవలో. హేమాత్ పంత్కు బాబాని పరిచయం చేయడం ద్వారా మొట్టమొదటి చతుర్గ్రంథమైన శ్రీ సాయి సచరిత్ర రచనకు కాకా దీక్షిత్ నిమిత్త మాత్రుడయ్యాడు. దీక్షితే కదా మరి అతన్ని ఇప్పుడు చెప్పుకున్న మనం హేమాత్ పంత్ని నువ్వు వచ్చి బాబాని దర్శించాలి అని. అలానే భావితరాల మానవాళికి పరమ పవిత్రమైన సమాధి మందిరం ఏర్పడడానికి అతడు కారకుడయ్యాడు. గురుసేవలో మనకు మార్గదర్శకులయ్యారు. అంటే గురుసేవ చేయటం అంటే ఎట్లా, పక్కన వాళ్ళు కూడా పరిచయం చేసి, ఇప్పుడు వాళ్ళ ద్వారా ఏదైనా మంచి పని జరిగినా కానీ దానిలో మనం కూడా భాగమవుతూ ఉన్నాం కదా. అది అట్లా. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు,
ఇది గుర్తుపెట్టుకోవాలా, నేను ఒక్కడిని చేసుకుంటే చాలండి అని మనం అనుకుంటాం కదా. ప్రయత్నం అయితే ఏం చేయాలి, మన ఆత్మీయులకు కూడా సద్గురువు గురించి తెలిపి వాళ్ళకు కూడా గురువుని పరిచయం చేయాలి. ఇప్పుడు అదే లౌకికంగా ఏదైనా చేయాలనుకోండి, మనం చేస్తాం కదా, లేదంటే ఇది మంచిది, అది తీసుకో, ఇది తీసుకో, నీకు ఇది ఉపయోగపడుతుందని ఏదో చెప్తాం. అదే బాబాజీ దగ్గర గ్రంథ పారాయణ చేయమనో ఇంకోటో చేయాల్సి వచ్చినప్పుడు చేయట్లేదు అనుకోండి, వదిలేయకూడదు. మిగిలిన చోట లౌకికంగా మనం చేస్తూ ఉన్నాం కదా, యుక్తి ప్రదర్శిస్తూ ఉన్నాం కదా, ఇదిగో నువ్వు ఇది చేస్తే నీకు అది కొనిస్తామని ఏదో చెప్తున్నాం కదా. అంటే గురువుని పరిచయం చేసి వాళ్ళ జీవితానికి ఒక మార్గం ఏర్పరచడానికి, ఇప్పుడు ఆ మార్గం మనం వాళ్ళకి అందించామనుకోండి, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళే, వాళ్ళు ఇంకో 10 మందికి అందించగలిగే అవకాశం మనం ఏర్పరిచిన వాళ్ళు అవుతాం. అందుకని యుక్తిగానైనా వాళ్ళకి అది తెలియజేయాలి అంటున్నారు. ఇది యాక్చువల్గా వచ్చే వారం చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కొంచెం భజన చేద్దాం.